ప్రభునందు ప్రేమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఆగస్టు 6వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన ప్రభువుకి మహిమ కలుగునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా మేమెంతగానో దీవించబడుతున్నామో అనే స్పందన తెలియచేస్తూ ఉన్నారు. మీ విషయమై ప్రభువుకు మహిమ కలుగునుగాక. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, మనం ప్రతిదినం తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లాలో ఉన్న 21 మండలాలలో ఒక్కొక్క మండలం కొరకు మనము ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో మెదక్ జిల్లా నార్సింగి మండలం కొరకు, ఈ నార్సింగి మండలంలో ఉన్న 7 గ్రామాల ప్రజల కొరకు ప్రార్థించడానికి మనల్ని మనం ప్రభుకి సిద్ధపరచుకుందాం. ఈ 7 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకోనండి. మహాగణుడు అయిన మా తండ్రి, కృప కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా నార్సింగి మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 7 గ్రామాల ప్రజల కొరకై మేము ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవుడా, ఈ 7 గ్రామాల్లో ఉన్న ధనవంతులను, బలవంతులను, రాజకీయ నాయకులను, కమ్యూనిస్టులను, హేతువాదులను మీరు దర్శించండి. గొప్ప దేవుడా, గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు ఈ మండలంలో కలిగించమని ప్రార్థిస్తున్నా. ఈ మండలంలో ఉన్న ప్రజలందరి హృదయాలు మీ తట్టు తిరుగునట్లుగా మీరు సహాయము దయచేయండి. నాయన, ఈ మండలంలో పరిచర్య చేస్తున్న మీ దాసులను, సువార్థికులను బలపరచండి. ఈ మండలంలో సువార్త నిషేధిత గ్రామాలు ఎన్నైతే ఉన్నాయో ఆ గ్రామాలన్నిటిపై మీ కృప చూపించి మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకా సువార్త 12వ అధ్యాయము 54వ మాట నుండి 59వ మాట వరకు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. ఇంతటితో లూకా సువార్త 12వ అధ్యాయము పూర్తవుతుంది. మరియు ఆయన జనసమూహముతో ఇట్లనెను, మీరు పడమట నుండి మబ్బు పైకి వచ్చుట చూచినప్పుడు వానొచ్చుచున్నదని వెంటనే చెప్పుదురు, అలాగనే జరుగును. దక్షిణపు గాలి విసురుట చూచినప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు, అలాగే జరుగును. వేషధారులారా, మీరు భూమి ఆకాశముల ఓయికరి గుర్తింపనెరుగుదురు, ఈ కాలమును మీరు గుర్తింపనెరుగురా? ఏది న్యాయమో మీ అంతటి మీరు విమర్శింపనేలా? వాదించువానితో కూడా అధికారి యొద్దకు వెలుచుండగా అతని చేతుల నుండి తప్పించుకున్నట్టుకు త్రోవలోనే ప్రయత్నము చేయము. లేదా అతడు ఒకవేళ నిన్ను న్యాయాధిపతి యొద్దకు ఈడ్చుకొని పోవును, న్యాయాధిపతి నిన్ను బంట్రోతుకు అప్పగించును, బంట్రోతు నిన్ను చెరసాల్లో వేయును. నీవు కడపటి కాసు చెల్లించే వరకు వెలుపలికి రానే రావని నీతో చెప్పుచున్నాను నేను. ప్రభు మన వెనుకడిలో ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరులారా, ఈ లూకా సువార్త 12వ అధ్యాయంలో 59 వచనాలు ఉన్నాయి. ఈ 59 వచనాలలో ప్రభు తన శిష్యులకు
పరిసయ్యుల విషయంలో, మరి సద్దుకయ్యుల విషయంలో, శాస్త్రుల విషయంలో శిష్యులు తమ జాగ్రత్తను తీసుకోవాలని ఎన్నో ఉపమానాల ద్వారా ప్రభు శిష్యులకు తన ముందు కూర్చున్న విస్తారమైన జన ప్రవాహానికి అనేక విషయాలు తెలియచేస్తూ వచ్చారు. వాటిని మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ప్రభు మాట్లాడుతున్నారు, జన సమూహంతో చెప్తున్నారు, మీరు పడమటి నుండి మబ్బు పైకి వచ్చి చూచినప్పుడు వాన వచ్చుచున్నదని వెంటనే మీకు చెప్తురు. దక్షిణపు గాలి విసిరుడు చూచినప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు. అవి అలాగే జరుగుతాయి. ప్రభు ప్రజలు ఏమన్నారంటే, వేషధారులారా, డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఈరోజు చాలామంది రకరకాల వేషాలు వేస్తూ ఉన్నారు. ఒక ఆయన పడగొడతాడు, ఒక ఆయన లేపుతాడు, ఏదేదో వేషాలు వేస్తూ ఉన్నారు. ఆయన కృపగలిగిన దేవుడు, ఆయన మౌనముగా ఉన్నాడు. ప్రభు చూడండి, వాన వచ్చునని ఎరిగిన జన సమూహముకు చెప్తున్నాడు, వేషధారులారా, మీరు భూమి ఆకాశముల వైఖరిని ఎరుగుదురు, గుర్తించుదురు. ఈ కాలమును మీరు గుర్తింపనెరుగరా? ఏ కాలము? ప్రభు జీవించుచున్న కాలము. ప్రభు సర్వలోక మానవాళి రక్షణ కొరకు ఆయన అన్యాయపు తీర్పును ఎదుర్కోబోతున్న కాలము. ఆయన శిలువ మ్రానుపైకి ఎక్కబోతున్న కాలమును గుర్తించరా అని ప్రభు అడుగుతాడు. ఏది న్యాయమో మీ అంతటి మీరే విమర్శింపనేలా వాదించు వానితో కూడా అధికారి ఎద్దుకు వెళుతుండగా అతని చేతిలో తప్పించుకొనుటకు తావలోనే ప్రయత్నము చేయము. తప్పించుకొనుటకు, నరకము తప్పించుకొనుటకు, శిక్ష తప్పించుకొనుటకు, ఏవండి, అగ్ని ఆరని పురుగు చావని నరకమును తప్పించుకొనుటకు ఒక ప్రయత్నాన్ని చేయి. నీ భక్తిలో ప్రయత్నం ఉండాలి. ఉదయాన్నే లేవలేను, ప్రయత్నము చేయి. ఎక్కువసేపు కూర్చోలేను, ప్రయత్నము చేయి. ఎక్కువసేపు మోకరలేను, ప్రయత్నము చేయి. వాక్యం సెలవిస్తుంది ప్రయత్నము చేయమని. ప్రయత్నం చేయకపోతే అతడు ఒకవేళ నిన్ను న్యాయాధిపతి ఎద్దుకు ఈడ్చుకుని పోవును. ప్రయత్నం చేయకపోతే ఒకరోజు మనల్ని ఈడ్చుకుని పోతారు, అప్పగిస్తారు, చెరసాల్లో వేస్తారు. కడపటి కాసు చెల్లించే వరకు మనం వెలుపులకు రాలేమని ప్రభు ఈ 12వ అధ్యాయంలో హెచ్చరిస్తున్నారు. కనుక ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, రండి, మనం ప్రభు పాదాలు పట్టుకుందాం. ఆయన రాకపోతున్నాడు. ఆయన రాకడ కాలాన్ని గుర్తిరుగుదాం. ఆయన దొంగ వలే వస్తానన్నాడు. ఏ రాత్రైనా రావచ్చు. ఆత్మ సంబంధమైన మెలకువ కలిగి ఉందాం. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగరుడైన మా తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు. మీ దయగలిగిన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఏ కాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.